హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ. కథ పేరు తప్పిన వాగ్దానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెవరికైనా వాగ్దానం చేసి అది నిలబెట్టుకోవటానికి ఇలా శ్రమపడుతున్నావేమో. అలా అయితే నేను తప్పు పట్టను. ఎందుచేతనంటే ఆడిన మాట తప్పి పూర్వం అభిజితుడు అనేవాడు నాశనమయ్యాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు సాల్వ దేశంలో గొప్ప యోధుడైన క్షత్రియ కుమారుడుండేవాడు. అతని పేరు అభిజితు. అతను చెప్పుకోదగినంత సంపన్నుడు కాదు. అతని కింద ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని ఆనుకునే అతనికి ఒక పాత కోట ఉండేది. అభిజిత్కు కీర్తికాంక్ష ఉన్నంతగా ధనకాంక్ష లేదు. అందుచేత అతను ఏ రాజు దగ్గర కొలువు చేయక తన పాత కోటలోనే కాలం గడుపుతూ వచ్చాడు. అభిజిత్ నివసించే గ్రామానికి సమీపంలోనే కొండలు, అడవులు ఉండేవి. ఆసక్తి కలిగినప్పుడల్లా అతను తన గుర్రం ఎక్కి అడవుల్లోకి, కొండల్లోకి వేటకు పోతూ ఉండేవాడు. ఈ వేట వల్ల అతడికి విలువిద్యాభ్యాసం కూడా అవుతూ ఉండేది. ఒకనాడిలాగే అభిజితు వేటకు బయలుదేరి సూర్యుడు నడినెత్తికి వచ్చిందాకా అరణ్యమంతా కలియదిరిగాడు. అతనికి దప్పిక అయింది. ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమోననుకుని అతను కొండల మధ్యగా తిరుగుతూ ఉండగా ఒక చిన్న సెలయేరు తగిలింది. వెంటనే అభిజితు గుర్రం దిగి సెలయేటి దగ్గరికి వచ్చి దాహం తీర్చుకున్నాడు. దప్పిక చల్లారగానే అతను తల ఎత్తి చూసేసరికి అతనికి ఎదురుగా ఒక బండరాయి పైన ఒక అద్భుతమైన లావణ్యవతి కూర్చొని తన జుట్టు జడవేసుకుంటూ కనిపించింది. తాను నీరు తాగటానికి వచ్చినప్పుడు లేని మనిషి ఇంతలో ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ అభిజితు ఆమెను, నువ్వు మనిష స్త్రీవా, దేవతవా అని అడిగాడు. ఆమె అతన్ని చూసి నవ్వి, నేను జలకన్యను, నా పేరు చంద్రముఖి అన్నది. ఆమె మానవ స్త్రీ కాదని తెలిసినాక అభిజితు తన దాన్ని తాను పోదామనుకున్నాడు. కానీ చంద్రముఖి సౌందర్యము అతన్ని బలంగా ఆకర్షించడం చేత అతను తన కళ్ళను ఆమె నుంచి పక్కకు తిప్పలేకపోయాడు. అభిజిత్ కూడా చాలా చక్కనివాడు కావటం చేత చంద్రముఖి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తన పట్ల స్నేహభావం ఉన్నట్లు తెలుసుకొని అభిజితు వెళ్ళిపోయే ప్రయత్నం మాని ఆమెకు సమీపంగా ఆ కొండరాయి మీదనే కూర్చొని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు. ఇద్దరూ కులాసాగా మాట్లాడుకోవటంలో కాలం ఎలా గడిచింది అభిజిత్కు తెలియలేదు. సూర్యాస్తమానమై చీకట్లు ఆరంభమైతూ ఉండగా అతను చంద్రముఖితో, నేనిక ఇంటికి తిరిగి వెళ్ళాలి, కానీ నా మనసులో మాట చెప్పేస్తాను. నిన్ను విడిచిపోయాక నాకు నిన్ను గురించిన ఆలోచన తప్ప మరొకటి ఉండబోదు. నిన్నే తలుచుకుంటా నిద్రాహారాలు కూడా మానేయవలసి వస్తుంది. అందుచేత నువ్వు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నాకు భార్యవైతావా అని అడిగాడు. దానికి చంద్రముఖి, నీవు నన్ను చూడక మునిపే నేను నిన్ను చూసి ప్రేమించి నీకు కనిపించడం జరిగింది. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మానవ స్త్రీని కాకపోయినప్పటికీ నీపై గల ప్రేమ చేత నా లోకాన్ని వదిలేసి నీ లోకానికి వచ్చి నీకు భార్యగా ఉంటాను. అయితే ఒక్క నిబంధన మటుకు ఉన్నది. నన్ను పెళ్లాడాక నీవు మరొక స్త్రీని తలవనైనా తలవకూడదు. అలా చేశావో నీ ప్రాణానికే అపాయం. ఆ తర్వాత నాకు ఆ జన్మ దుఃఖమే మిగులుతుంది. ఈ నియమానికి నువ్వు కట్టుబడదలిస్తే నన్ను పెళ్లాడు అంది. అభిజిత్ నవ్వి, నువ్వు నా భార్యవైతే నేను మరొక స్త్రీని తలవటం జరుగుతుందా? అది అసంభవం. అందుచేత నువ్వు నా వెంట వచ్చేయి అన్నాడు. చంద్రముఖి అతని వెంట అతని కోటకు వెళ్ళింది. వారిద్దరికీ యథావిధిగా వివాహం జరిగింది. గ్రామంలో వాళ్ళంతా అతనికి అతని భార్యకు కట్నాలు, కానుకలు అర్పించారు. ఒక్కరైనా ఈ దొరసాని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వంశానికి చెందినది అని అడిగిన పాపాన మాత్రం పోలేదు.
అప్పుడు అభిజిత్ ఆనందానికి హద్దులేదు. అతను తన భార్యని ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమె లోకంగా కొంతకాలం గడిపాడు. యుద్ధం చేయటంలో తనకు గల బలపరాక్రమాలకి అవకాశం లేకపోయిందే అన్న చింత మాత్రము అతన్ని ఎప్పుడైనా బాధించేది. కానీ దేశమంతా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతున్నది. యుద్ధాలు లేవు. త్వరలోనే ఆ లోటు తీరింది. సాల్వ చక్రవర్తికి పరిసర రాజ్యంతో యుద్ధం వచ్చి పడింది. యోధులైన వారంతా వచ్చి చక్రవర్తికి యుద్ధంలో సహాయం చేసి విజయం చేకూర్చవలసిందని గ్రామాన చాటింపు జరిగింది. ఈ వార్త వినగానే అభిజిత్కు భుజాలు పొంగాయి. యుద్ధోత్సాహము అతడి నరాలలో తాండవించింది. అతడు తన భార్యతో, నేను వెళ్ళి యుద్ధంలో చక్రవర్తికి తోడ్పడి ఆయనను మెప్పించి కానుకలు బహుమానాలు తెస్తాను. నిజానికి మనము ఏమంత సంపన్నులం కాము అన్నాడు. చంద్రముఖి అతని ఉత్సాహం గమనించి, అలాగే వెళ్ళిరా, కానీ త్వరగా రావాలి. నేను నీకోసము క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా ఉంటానన్నది మరవద్దు అని చెప్పింది. అభిజితు ఆమెతో, యుద్ధం ముగిసిన మరుక్షణమే బయలుదేరి వచ్చేస్తాను. నేను మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండగలనా అన్నాడు. అతను తన ఆయుధాలన్నీ తీసుకుని గుర్రం ఎక్కి సాల్వ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాల్వ చక్రవర్తికి విజయం చేకూరటమేగాక అభిజితు శౌర్య ప్రతాపాలు చక్రవర్తిని ముగ్ధుణ్ణి చేశాయి. అభిజితు ఇన్నాళ్ళు చంద్రముఖిని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. చివరకు యుద్ధరంగంలో శత్రువుల్ని చీల్చి చెండాడేటప్పుడు కూడా అతనికి చంద్రముఖి రూపు కనిపిస్తూనే ఉన్నది. ఆమె కంఠం వినిపిస్తూనే ఉన్నది. అందుచేత అతను చక్రవర్తి దర్శనం చేసుకుని, మహారాజా, నేను వచ్చిన పని ముగిసింది గదా, ఇక నాకు సెలవిప్పించండి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని విన్నవించుకున్నాడు. ఇప్పుడే గదా యుద్ధం ముగిసింది, ఇంకా విజయోత్సవాలైనా జరగలేదు. ఆ ఉత్సవాలకు నువ్వు లేకపోతే ఎలా అన్నాడు చక్రవర్తి. విజయోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిపారు. ఆ ఉత్సవాల సమయంలో అభిజిత్ కీర్తి మరింతగా వ్యాప్తి చెందింది. ఇది అతనికి ఆనందంగానే ఉన్నప్పటికీ చంద్రముఖిని చేరుకోవాలనే తహతహ జాస్తి కావటం చేత అతను చక్రవర్తిని రెండవసారి సెలవడిగాడు. ఈసారి చక్రవర్తి, నీకు తగిన బహుమానం ఇచ్చి నేనే పంపుతాలే అన్నాడు. అసలు రహస్యం ఏమిటంటే, అభిజితు వంటి మహాయోధుడు తన కొలువులో ఉండాలని చక్రవర్తికి గాఢమైన కోరిక కలిగింది. అతను తన వద్ద కొలువు ఆశించకపోగా ఇంటికి వెళ్ళిపోవాలని తహతహలాడటము చక్రవర్తికి కొంచెమైనా నచ్చలేదు. అందుచేత అతను మరికొన్ని రోజులయ్యాక మూడో మారు సెలవివ్వమని అడిగేసరికి చక్రవర్తి, నీవు యుద్ధంలో చూపిన శౌర్య ప్రతాపాలకు బహుమానంగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. అందుచేత ఇంటికి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి కట్టిపెట్టు అన్నాడు. అభిజితు మొదట తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఊరు పేరు లేని తానెక్కడా చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటమేమిటి? ఇంతకంటే తనకు గొప్ప యోగం ఉండబోదు. చక్రవర్తి కూతురైనా అనాకారి కాదు. అయినా అభిజిత్కు జలకన్య మీద ఉండిన ప్రేమ మరొకరి మీదకు పోయేది కాదు. చక్రవర్తికి అల్లుడయ్యే ఖ్యాతి ఒక వంక, చంద్రముఖి మీద ప్రేమ ఒక వంక పీకుతూ ఉండగా ఏటూ నిర్ణయించుకోలేక అతను ఒక పండితుడి వద్దకు వెళ్ళి ఆయనకు తన పరిస్థితి అంతా దాచకుండా చెప్పి ఆయన సలహా కోరాడు. అంతా విని ఆ పండితుడు, ఇందులో ఆలోచించేదేమీ లేదు. మానవులకు జలదేవతలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. అది వివాహమే కాదు, దానివల్ల నీకు ఉత్తమ లోకాలు కలగవు. అందుచేత ఆ భార్యను తక్షణమే విడిచిపుచ్చి చక్రవర్తి కోరిన ప్రకారము ఆయన కుమార్తెను పెళ్లాడటమే నీ కర్తవ్యము అని చెప్పాడు. అభిజితు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. ఈ విషయం అతను చక్రవర్తికి తెలిపాడు. వారిద్దరికీ ఒక శుభముహూర్తాన పెళ్లి కూడా జరిగింది. పెళ్లి అనంతరము అభిజితును నదీ స్నానానికి తీసుకొని వెళ్లారు. స్నానం కోసం నీటిలో మునిగిన అభిజితు మళ్లీ పైకి లేవలేదు. రాజభటులు నది అంతా గాలించినప్పటికీ అతని శవమైనా దొరకలేదు. అభిజితు నీటిలో మునిగిన క్షణంలోనే అతని కోటలో చంద్రముఖి కెవ్వునరవటం వినిపించింది.
నౌకర్లంతా కేక విని పరిగెత్తుకు వచ్చారు. కాని ఆమె ఎవరికీ కనిపించకుండా అంతర్ధానమైపోయింది. ఆ తర్వాత ఆమెను కూడా చూసిన వారు ఎవరూ లేరు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. అభిజితు జలకన్యకు చేసిన వాగ్దానం ఎందుకు తప్పాడు? ఆమె మీది ప్రేమ తగ్గటం చేతనా, లేక చక్రవర్తికి అల్లుడు కావాలన్న కోరిక ప్రబలం కావటం చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభిజితు చేసిన పొరపాటు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటం కానే కాదు. అతనికి చంద్రముఖి పైన గల ప్రేమలో లోపం కూడా ఏమీ లేదు. చంద్రముఖి పైన తనకు గల ప్రేమతో తన జన్మ పరిపూర్ణమవుతుందనుకోవటమే అతను చేసిన పొరపాటు. పురుష లక్షణం గల వాడి జీవితము స్త్రీ యొక్క ప్రేమతో ఎన్నటికీ సమగ్రం కాదు. పురుషుడైన వాడికి కీర్తి కూడా కావాలి. అభిజితు మహాయోధుడు. అందుచేతనే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించే అవకాశం దొరకగానే తన ప్రాణంలాంటి భార్యను కూడా విడిచి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధమూలంగా అతనిపై చక్రవర్తికి అభిమానం పుట్టుకు వచ్చింది. అందుకే ఆయన అతన్ని తన ఇంట కట్టి ఉంచుకోగోరి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చక్రవర్తి ఇచ్చే కానుకలు నిరాకరించటము ఎంత అస్వాభావికమో ఆయన కుమార్తెను నిరాకరించడం కూడా అభిజిత్కు అంత అస్వాభావికమే. చక్రవర్తికి అల్లుడు కావటం అన్నది అభిజితు సంపాదించుకున్న కీర్తిలో ఒక భాగమే కనుక అతను దాన్ని నిరాకరించలేకపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ పురాణ కథ పేరు సీమంతిని. పూర్వము చిత్రవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వరుసగా 8 మంది కొడుకులు పుట్టిన మీదట ఒక కూతురు పుట్టింది. ఆమెకు సీమంతిని అనే పేరు పెట్టుకొని చిత్రవర్మ అతి గారాభంగా పెంచుతూ వచ్చాడు. ఒకప్పుడు జ్యోతిష్కులు సీమంతిని జాతకం చూసి ఈమెకు వైధవ్యం కలుగుతుందని చిత్రవర్మకు చెప్పారు. చిత్రవర్మ ఈ సంగతి తెలిసి ఎంతో దిగులుపడి ఈ మాట సీమంతినికి తెలియకుండా దాచి ఆమె వివాహం చేసే ఆలోచన చేశాడు. అయితే రహస్యం దాగలేదు. తనకు వైధవ్యం కలగనున్నదని తెలిసి సీమంతిని సోమవార వ్రతాలు చేస్తూ శివుణ్ణి ఆరాధించసాగింది. కొంతకాలమయ్యాక సీమంతిని చంద్రాంగదుడు అనే నిషిధ దేశపు రాజకుమారుడికిచ్చి పెళ్లి చేశారు. ఈ చంద్రాంగదుడు నలదమయంతుల మనముడు, ఇంద్రసేనుడి కొడుకు. పెళ్ళి అయినాక అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకొని చిత్రవర్మ 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చాడు. ఒకసారి చంద్రాంగదుడు సపరివారంగా ఒక నావలో ప్రయాణమైపోతూ ఉండగా పెద్ద గాలి వీచి పడవ కాస్త నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి కొందరు నాగకన్యలు చూసి తమ వెంట పాతాళలోకానికి తీసుకుపోయారు. నాగరాజైన తక్షకుడు చిత్రవర్మకు మిత్రుడు. అందుచేత చిత్రవర్మ అల్లుడైన చంద్రాంగదుడికి చక్కని ఆతిథ్యమిచ్చి తమ లోకంలో 3 ఏళ్ల పాటు ఉంచుకున్నాడు. నావలో ప్రయాణమై వెళ్ళిన తన భర్త తిరిగి రాకపోయేసరికి జోస్యం నిజమైందనుకొని సీమంతిని అలంకారాలు తీసేసి విధవురాలి వేషం ధరించి శివుణ్ణి మాత్రమే నిష్ఠగా ఆరాధిస్తూ వచ్చింది. నేను వచ్చి చాలా కాలమైంది. నా వాళ్ళు నా కోసం దుఃఖపడుతూ ఉంటారు. నాకిక సెలవిప్పించండి అని చంద్రాంగదుడు తక్షకుడితో చెప్పి నాగకన్యల సహాయంతో భూలోకానికి తిరిగి వచ్చాడు. భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించుకోవడం కూడా కష్టమైంది. తన భర్త చనిపోలేదని తెలుసుకున్నాక సీమంతిని తాను చేసిన శివపూజే తన భర్తను కాపాడింది కదా అనుకున్నది. నాగలోకం నుంచి తిరిగి వచ్చాక చంద్రాంగదుడు సీమంతిని వెంటబెట్టుకొని తమ నగరమైన నిషిధకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ మరొకసారి వైభవంగా వివాహం జరిగింది. ఇప్పుడు సీమంతిని తన భర్తను తిరిగి పొందిన సంతోషంలో సోమవార వ్రతం చేసినప్పుడల్లా దంపతులకు దానాలుగా కానుకలిస్తూ రాసాగింది. ఎందరో దంపతులు వచ్చి ఆమె చేత లేదనిపించుకోకుండా కానుకలు పుచ్చుకుపోతున్నారు. ఇలా ఉండగా విదర్భ దేశంలో 2 బ్రాహ్మణ కుమారులు ఉండేవారు.
ఒకడి పేరు సోమవంతుడు, రెండో వాడి పేరు సుమేధుడు. వాళ్ళిద్దరూ ఒకే గురువు వద్ద చదువు పూర్తి చేసి తమకు పెళ్ళిళ్ళు చేయమని తమ తండ్రులను అడిగారు. మీ పెళ్ళిళ్ళు చేయటానికి మా దగ్గర డబ్బు లేదు. రాజు వద్దకు వెళ్ళి మీ విద్యలు ప్రదర్శించి రాజును మెప్పించి డబ్బు సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకోండి అని వాళ్ళ తండ్రులు చెప్పారు. ఆ ఇద్దరు కుర్రవాళ్ళు విదర్భరాజు వద్దకు వెళ్ళి తమకు ధన సహాయం చేయమని అర్థించారు. రాజు వారితో, మీకు డబ్బు కావాలంటే దంపతుల్లా వేషాలు వేసుకొని నిషిధ దేశపు రాణి అయిన సీమంతిని వద్దకు వెళ్ళండి. ఆమె దంపతులు వస్తే అంతులేని డబ్బు బంగారము ఇస్తున్నది అన్నాడు. ఇలాంటి మోసం ఎలా చేయటమా అని సుమేధుడు వెనకాడాడు గాని సోమవంతుడు, మరేమీ పర్వాలేదు, దీనికింత ఆలోచన ఎందుకు, రాజాజ్ఞ పాటించడమే మన కర్తవ్యము అన్నాడు. తరువాత సోమవంతుడు స్త్రీవేషం ధరించాడు. అతను సుమేధుడు కలిసి దంపతులుగా నటిస్తూ సీమంతిని చేసే సోమవార వ్రతానికి వెళ్లారు. తన మామూలు ప్రకారం వచ్చిన దంపతులందరికీ సీమంతిని కానుకలిచ్చి పంపించింది. మన మోసం బయటపడేలోగా మనం ఈ నిషిధను వదిలిపోవటం మంచిది అన్నాడు సుమేధుడు. కాని సోమవంతుడికి తన ఆడవేషం తీసివేయటము అసంభవమైంది. ఎందుకంటే వాడి కాస్త ఆడదిగా మారిపోయి సోమవతి అయిపోయాడు. పైపెచ్చు ఈ సోమవతికి సుమేధుడి పైన ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వచ్చింది. చేసేది లేక వాళ్ళిద్దరూ అలాగే విదర్భ దేశం చేరి తమ తమ ఇళ్లకు వెళ్లారు. సోమవంతుడిగా వెళ్ళిన తన ఏకైక పుత్రుడు సోమవతిగా ఇంటికి తిరిగి రావటము చూసి సోమవంతుడి తండ్రి సారస్వతుడు విషయమంతా తెలుసుకున్నాడు. కుర్రవాళ్ళకి ఇలాంటి దిక్కుమాల సలహా ఇచ్చిన విదర్భరాజే ఇందుకు బాధ్యుడనుకుని ఆ బ్రాహ్మడు రాజు దగ్గరికి వెళ్ళి, నీ మూలంగా నా కొడుకు కాస్త ఆడదైపోయాడు అని జరిగిన సంగతి చెప్పాడు. విదర్భరాజుకి ఆశ్చర్యము విచారము కూడా కలిగింది. ఆయన పార్వతీ పరమేశ్వర్లను ధ్యానించగా పార్వతీదేవి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి అని అడిగింది. తల్లి, సోమవతి తిరిగి సోమవంతుడయ్యేలా అనుగ్రహించు అన్నాడు విదర్భరాజు. అది అసాధ్యం. ఏ క్షణాన సోమవంతుణ్ణి చూసి సీమంతిని ఆడది అనుకున్నదో ఆ క్షణానే అతను స్త్రీ అయిపోయాడు. సీమంతిని చేత దంపతి సత్కారం పొందిన వాళ్ళు దంపతులు కాక తప్పదు అన్నది పార్వతీదేవి. గత్యంతరం లేక తండ్రులు సోమవతికి సుమేధుడికి పెళ్లి చేశారు. మరొక కథ, ఈ గుండు భీమన్న కథ పేరు మోసగాడు. భీమన్నను తెలివిగలవాణ్ణి చేయటానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతి సాయంకాలము ఊరు బయట ఉండే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూర్చొని వచ్చిపోయే వాళ్ళ ద్వారా గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు. ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందార్ గారి అల్లుడు అమాయకుడును. అందుచేత ఒకనాటి సాయంకాలము భీమన్న గుడికి వెళుతూ ఉండగా మోసగాడు అతన్ని చూసి, వస్తున్నావా బిడ్డా, భీమన్న రా రా అని పిలిచాడు. మనిషి చూడపోతే మునీశ్వరుడిలాగున్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడిపైన భక్తి కుదిరింది. అతను మోసగాడి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, ఏమి స్వామి అని అడిగాడు. బిడ్డా, నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజూ దేవాలయానికి పోయి వస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే కానీ దేవుడి కాడే. నీకు దేవుళ్ళని ప్రత్యక్షంగా చూపించుదామని పిలిచాను. నిజంగా దేవుళ్ళ దర్శనం చేసుకోవాలని నీకున్నదా అని మోసగాడు అడిగాడు. లేకపోవడం ఏమిటి స్వామి, ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు, ఎలా కనిపిస్తారు అని భీమన్న మోసగాడిని అడిగాడు. అది నా చేతిలో ఉన్నదే నాయనా,
నేను రమ్మంటే వాళ్ళు వస్తారు. వారిని చూసినాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అన్నాడు మోసగాడు. అలాగే చేస్తాను స్వామి అన్నాడు భీమన్న భక్తిగా. అయితే విను, నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ వంటి మీద ఉన్న ఉంగరాలు, బంగారు మొలతాడు, మెడలోని గొలుసు అవి కూడా తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లోనే దేవతలు నీకు కనిపిస్తారు అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపైన ఉండే 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నిటినీ చెరువుగట్టుపై ఉంచి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణము మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకొని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకొక ఆలోచన వచ్చింది. అదేమిటంటే తనకు దేవతలు కనిపిస్తారు గాని ఆ దేవతల్ని తనొక్కడే చూస్తాడు. తన భార్య చూడదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకు వచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలో నుంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు. స్వామి స్వామి కొంచెం ఆగండి, ఒక్క మాట అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపాడు. అయితే భీమన్న బలశాలి దమ్ముగలవాడు కావడం చేత త్వరలోనే మోసగాడిని అందుకొని పట్టుకొని, మీరు దేవులని పిలుచుకురావడానికి వెళ్తున్నారు, బాగుంది, అందుకు తొందర ఏమీ లేదు, కొంచెం నిలవండి అన్నాడు. మోసగాడికి గుండెదడ క్షణక్షణానికి హెచ్చిపోతున్నది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న పట్టు నుంచి తప్పించుకొని మళ్ళీ పరిగెత్తసాగాడు. స్వామి, నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నాపై తమకెందుకు కోపం వచ్చింది అంటూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. ఈ కేకలు విని గుడిలోని వాళ్ళంతా బయటకు వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురూ చేరి వాడి పెట్టుడు గడ్డాలు మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని, ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది. అటువంటి దొంగను జమీందారు గారి అల్లుడు గారు పట్టుకున్నాడని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. మరొక చిన్న కథ, దొంగ దొరికాడు. ఒకసారి ఒక ఓడలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఓడ సరంగు తనకు అనుమానంగా ఉన్న వారందరినీ పట్టుకు వచ్చి అక్బర్ ఎదుట పెట్టి విచారణ జరపమని కోరాడు. వారిలో ఎవరు దొంగ అయినది నిర్ణయించడం తనకు సాధ్యంగాక అక్బరు బీర్బల్ని అందుకు వినియోగించాడు. దొంగను పట్టుకోవటానికి బీర్బల్ ఒక యుక్తిని పన్నాడు. అతను కొంత పిండి తెచ్చి అనుమానితులందరి చేతుల్లోని తలా కొంచెం పెట్టి, ఈ పిండిని మీరు మీ ఉమ్మితో తడిపి నాకివ్వండి, మీలో దొంగ ఎవరో నేను వెంటనే కనిపెట్టేస్తాను అన్నాడు. అందరూ తమ నోటి ఉమ్మితో తమ చేతుల్లోని పిండిని తడిపారు. అసలైన దొంగ మాత్రము భయంతో నోరెండుకొని పోయి పిండి తడపలేకపోయాడు. వాణ్ణి నిలదీసి అడగగా నిజం ఒప్పుకున్నాడు. దొంగను పట్టించినందుకు అక్బరు బీర్బల్కు మంచి బహుమానం ఇచ్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.